సో ఈరోజు క్లాస్లో మనము XS3 యాడర్ అండ్ కోడ్ కన్వర్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము? క్యారీ లుక్ అహెడ్ యాడర్ అండ్ BCD యాడర్. సో BCD యాడర్ని మనం డిజైన్ చేయాలి అంటే మనకి BCD ఎడిషన్ రూల్స్ అనేవి తెలియాలి. సో BCD ఎడిషన్ రూల్స్ ఏంటి? మనము 2 4-bit గ్రూప్స్ని BCDలో యాడ్ చేసినప్పుడు మనకి క్యారీ గనక ప్రొడ్యూస్ అయినా లేదంటే సమ్ టర్మ్ అనేది ఇల్లీగల్ కోడ్ అయినా ఇన్వాలిడ్ కోడ్ అయినా వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు యాడ్ 0110 టు దట్ సమ్ టర్మ్. ఓకే, సో ఆ కండిషన్ మీద బేస్ అయ్యి మనం ఏం చేసాము, క్యారీ ప్రొడ్యూస్ అయినా లేదు అంటే మనకు వచ్చిన సమ్ టర్మ్ అనేది ఇన్వాలిడ్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ 9 ఏదొచ్చినా కానీ ఏం చేయాలి మనం, వి నీడ్ టు కరెక్ట్ ద సమ్. ఏం చేయాలి, 0110 యాడ్ చేయాలి సమ్ టర్మ్కి. ఓకే, సో XS3 ఎడిషన్. సో ఇక్కడ XS3 ఎడిషన్ యాడర్ని డిజైన్ చేయాలి అన్నా ఇంప్లిమెంట్ చేయాలి అన్నా మనం ఇక్కడ ఏం చేయాలి, XS3 ఎడిషన్ రూల్స్ అనేవి ఫస్ట్ మనకి తెలియాలి. XS3 ఎడిషన్ రూల్స్ ఏంటి, ఫస్ట్ ఒక 2 నెంబర్స్ ఇస్తారు. ఆ 2 నెంబర్స్ని మనం ఏం చేయాలి, XS3లో యాడ్ చేయాలి. XS3లో యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన 2 డెసిమల్ నెంబర్స్కి మనం ఏం చేయాలి, XS3 ఈక్వలెంట్స్ రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇచ్చారు, 9 ఇచ్చారు. 7కి ఈక్వలెంట్ XS3 ఏంటి, 1010. ఓకే, అంతే కదా, 7కి ఈక్వలెంట్ XS3 1010. అలానే 9కి ఈక్వలెంట్ XS3 ఏంటి, 9కి 1100. అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి కోడ్ మనం XS3 కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఈ 2 XS3 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు దెర్ ఈజ్ నో క్యారీ అవుట్. ఫస్ట్ ఒక కేసు చెప్పుకుందాం, క్యారీ అనేది జనరేట్ అవ్వలేదు. సో దెర్ ఈజ్ నో క్యారీ. సో క్యారీ రాలేదు అంటే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 0011. అంటే ఇప్పుడు చూడండి, 2 XS3 బిట్స్ ని మనము యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు క్యారీ రాలేదు. క్యారీ రాకుండా మనకి 4-bit రిజల్టే వచ్చింది. 4-bit రిజల్ట్ వచ్చినప్పుడు అది ఏ ఫార్మేట్ లో ఉంటుంది, XS6 ఫార్మేట్ లో ఉంటుంది. సో XS6 కోడ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, 0011 మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 0011 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మనం మళ్ళీ ఏం చేయాలి, ఒక సబ్ట్రాక్టర్ సర్క్యూట్ అనేది కావాలి. యాడ్ చేయాలనుకోండి మళ్ళీ మనకి ఏం కావాలి, యాడర్ సర్క్యూట్ అనేది కావాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాము అంటే, సో మనకి నెగిటివ్ నెంబర్ ఏదైతే ఉంటుందో జనరల్ గా దానికి ఏం చేస్తాం మనము, 2's కాంప్లిమెంట్ చేస్తాము. 2's కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి, 2's కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేయండి. 1's కాంప్లిమెంట్ చేస్తే 1110 అవుతుంది. 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేయండి, ఏమవుతుంది, 1101 అంటే మనం నెగిటివ్ నెంబర్ కి కాంప్లిమెంట్ చేసాము. మనం సబ్ట్రాక్షన్ యూజింగ్ కాంప్లిమెంట్స్ మెథడ్ చూసాం కదా, అందులో నెగిటివ్ నెంబర్ కి మనం కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, సో పాజిటివ్ అవుతుంది. దాన్ని తీసుకుపోయి మనం మైన్యూడ్ కి యాడ్ చేస్తాము. ఓకే, సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా, ఇది మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి దీనికి కాంప్లిమెంట్ చేశాను. కాంప్లిమెంట్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 1101 వచ్చింది. అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో క్యారీ అవుట్, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు యాడ్ 1101. అంటే మనం సబ్ట్రాక్ట్ చేసినా లేదంటే 1101 యాడ్ చేసినా వీ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఏ క్యారీ అవుట్, క్యారీ అవుట్ వచ్చింది. క్యారీ అవుట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, 0011 యాడ్ చేయాలి. క్యారీ అవుట్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనము, 0011 ని యాడ్ చేయాలి. వీ హ్యావ్ టు యాడ్ 0011. ఓకే, సో ఇవి XS3 ఎడిషన్ రూల్స్. ఓకే, ఇప్పుడు మనం XS3 యాడర్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం 2 4-bit గ్రూప్స్ ని యాడ్ చేయాలి అంటే we need a parallel adder. So this is parallel adder circuit. Parallel adder అంటే ఇంటర్నల్ గా ఏముంటాయి మనకి, ఇక్కడ Cin ఉంటుంది. సో this Cin is obviously 0. ఇనిషియల్ స్టేజ్ లో క్యారీ ఇన్ ఏముంటుంది మనకి, 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వీటిని A1 A2 A3 A4 గా తీసుకుంటే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, A1 A2 A3 A4. ఓకే, ఇవి బైనరీ కాదు. వీటిని మనం ఎలా ఎంటర్ చేసాము, XS3లో ఎంటర్ చేసాము. A1 A2 A3 A4.
అలానే B1 B2 B3 B4 B4 ఏం చేయాలి వీటిని మనము XS3 లో యాడ్ చేయాలి. ఏం చేయాలి? XS3 లో యాడ్ చేయాలి. ఓకే, సో యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? క్యారీ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, సో ఇది చూడండి A1 to A4, అలానే B1 to B4, B1 to B4. ఓకే, సో మనం యాడ్ చేసినప్పుడు మనకి సమ్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఆ సమ్ని ఇక్కడ తీసుకుందాము. S1 S2 S3 S4. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చే సమ్ టర్మ్ తో పాటు క్యారీ గనక వస్తే, క్యారీ వస్తే 0011 యాడ్ అవ్వాలి. క్యారీ రాలేదనుకోండి 1101 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, క్యారీ రాకపోతే ఏం చేయాలి? 1101 యాడ్ చేయాలి. క్యారీ వస్తే 0011 యాడ్ చేయాలి. ఇప్పుడు మనకు క్యారీ వచ్చింది అనుకోండి, క్యారీ రావడం అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏం జనరేట్ అవుతుంది? 1 అనేది జనరేట్ అవుతుంది. అంటే ఫస్ట్ 2 బిట్స్ ఏమవ్వాలి? మనకి కాంప్లిమెంట్ అవ్వాలి. 1 నుంచి ఏమవ్వాలి? 0 అవ్వాలన్నమాట. ఓకే, సపోజ్ 0 గనక వస్తే ఏమవ్వాలి? 1 1 అవ్వాలి. సో దాని నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? ఇంకొక ప్యారలల్ యాడర్ తీసుకోవాలి. ఈ ప్యారలల్ యాడర్ కి ఫస్ట్ 2 బిట్స్ ఇన్వర్టర్ నుంచి వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి క్యారీ రాలేదు అంటే ఏంటి? 0. ఆ 0 వస్తే థర్డ్ బిట్ 0 ఉంటుంది. 1 వస్తే ఇక్కడ ఏముంది? థర్డ్ బిట్ మనకి 1 ఉంది. థర్డ్ బిట్ ఏముంది? మనకి 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనము ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలి. ఓకే, అండ్ దీంట్లో ఈ బిట్ కామన్ కదా. ఓకే, సో కాబట్టి 1 అనేది కామన్. కాబట్టి 1 అనేది మనకి కామన్. 1 అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం సమ్ టర్మ్ కి క్యారీ వస్తే ఏం చేయాలి? మనము 0011 యాడ్ చేయాలి. క్యారీ రాకపోతే 1101 యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, క్యారీ 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 1 అయితే ఇన్వర్టర్ దగ్గర ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. అండ్ ఇది 1 అయింది కాబట్టి ఇదేమవుతుంది? 1 అవుతుంది. అంటే క్యారీ గనక వస్తే ఏం యాడ్ అవుతుంది? 0011 యాడ్ అవుతుంది కదా. ఎస్. ఇప్పుడు క్యారీ రాలేదు అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారీ 0 అనుకుందాం. క్యారీ రాలేదంటే ఏంటి? క్యారీ 0. క్యారీ గనక 0 అయితే ఈ ఏమవుతాయి? మనకి 1 అవుతుంది. క్యారీ 0 అయితే ఇది 0 అవుతుంది. ఈ 1 కాన్స్టెంట్ కదా మనకి, 1101. సో అదే కదా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మనకి ఇక్కడ ఏమొస్తుంది? సమ్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? మనకి టోటల్ రిజల్ట్ అనేది వస్తుంది. టోటల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇదేంటంటే ప్రీవియస్ క్యారీ C in అండ్ ఇది వచ్చేసి C4 ఫైనల్ స్టేజ్ క్యారీ. ఇఫ్ దెర్ ఈస్ ఎ క్యారీ అవుట్, సో దాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ స్టేజ్ కి ప్రాపగేట్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇది XS3 యాడర్. ఇది ఒక ప్యారలల్ యాడర్. ఇది ప్యారలల్ యాడర్. సో అర్థమైందా? ఇది XS3 యాడర్. సో ఫస్ట్ మనకి XS3 ఎడిషన్ రూల్స్ రావాలి. ఏంటి? క్యారీ గనక జనరేట్ అయితే వీ హ్యావ్ టు యాడ్ 0011. అంటే ఇదనమాట. క్యారీ గనక జనరేట్ కాలేదు అంటే వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ వీ మే యాడ్ 1101. అంటే ఇప్పుడు మనం ఒక నెంబర్ లో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 0011 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలి అంటే మనం జనరల్ గా ఏం చేస్తాం? దీనికి కాంప్లిమెంట్ చేస్తాం కదా. సో అదే ప్రొసీజర్ ఇక్కడ మనం చేసింది. కాంప్లిమెంట్ చేస్తే 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసాము. సో కాంప్లిమెంట్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఇక్కడ 1101 వచ్చింది. ఏమొచ్చింది? 1101. ఓకే, సో 1101. సో ఇది XS3 యాడర్ డిజైనింగ్. ఇక్కడ మీరు ఎంటర్ చేసే 2 నెంబర్స్ అనేవి XS3 లో ఎంటర్ చేయాలి. ఓకే, A1 A2 A3 A4 B1 B2 B3 B4 అండ్ ఇనిషియల్ స్టేజ్ క్యారీ ఇన్ 0. సో ఇదొక ప్యారలల్ యాడర్, ఇదొక ప్యారలల్ యాడర్. ఇఫ్ దెర్ ఈస్ ఏ క్యారీ అవుట్ 1 వస్తే ఏం చేయాలి? వీ హ్యావ్ టు యాడ్ 0011. ఇఫ్ దెర్ ఈస్ నో క్యారీ అవుట్ వీ హ్యావ్ టు యాడ్ 1101 టు దిస్ సమ్ టర్మ్. We will get the final result. So this is XS3 యాడర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోడ్ కన్వర్టర్స్ చూద్దాం. సో కోడ్ కన్వర్టర్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన ఒక కోడ్ ని ఇంకో కోడ్ లోకి కన్వర్ట్ చేయాలి. అలాంటి సర్క్యూట్ ని మనం డిజైన్ చేయాలి.
ఓకే, సో దట్ ఈస్ కోడ్ కన్వర్టర్ సర్క్యూట్. సో మనకి కాంబినేషన్ సర్క్యూట్స్ డిజైన్ ప్రొసీజర్ చెప్పాం కదా. కాంబినేషన్ సర్క్యూట్స్ ని ఎలా డిజైన్ చేస్తాము? ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి ఎన్ని ఇన్పుట్స్ ఎన్ని అవుట్పుట్స్ అనేవి డిటర్మైన్ చేస్తాము. ఆ తర్వాత ఎన్నైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటికి లెటర్ సింబల్స్ అసైన్ చేస్తాము, ఎన్నైతే అవుట్పుట్స్ ఉన్నాయో వాటికి లెటర్ సింబల్స్ అసైన్ చేస్తాము. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ డ్రా చేసిన తర్వాత ప్రతి అవుట్పుట్ కి మనం ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే బై యూజింగ్ కే మ్యాప్ యూజ్ చేసి రాస్తాం అనమాట. ఓకే, ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫైనల్ గా లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో ఇవి కోడ్ కన్వర్టర్స్. ఓకే, సో నెక్స్ట్ కోడ్ కన్వర్టర్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. కోడ్ కన్వర్టర్, సో ఇక్కడ చూడండి, డిజైన్ 4-bit బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్ అన్నారు. డిజైన్ 4-bit బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్. 4-bit బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్ అంటే 4-bit బైనరీని గ్రే కోడ్ గా కన్వర్ట్ చేయాలి. 4-bit బైనరీ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం నోటేషన్స్ ఏం తీసుకున్నాం? 4 bits B1 B2 B3 B4. B4 అనేది MSB, B1 అనేది LSB అండ్ గ్రే కోడ్ కాబట్టి G1 G2 G3 G4. ఇవేమో ఇన్పుట్స్, ఇవేమో అవుట్పుట్స్ 4 bits. ఓకే, సో మీకు గ్రే కోడ్ రాయటం ఎలానే తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను. 3-bit కి ఎలా రాయాలి, 4-bit కి ఎలా రాయాలి అనేది. సో ఫస్ట్ 2-bit కి మనకి ఈజీగా ఉంటుంది. 2-bit కి గ్రే కోడ్ వచ్చేసరికి 0 0 0 1 1. సో ఫస్ట్ గ్రే కోడ్ ఎలా రాయాలి అనేది చెప్తాను చూడండి అమ్మ. 4-bit, సో 2-bit కి మనకి తెలుసు కదా గ్రే కోడ్ ఎలా రాస్తాము? 0 0 0 1 1 1 1 0. ఫస్ట్ 2-bit నుంచి మనము 3-bit రాయాలి. 3-bit రాసేటప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేసి రివర్స్ లో కనిపిస్తాయి కదా, అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 1 0 1 1 0 1 0 0 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఉన్న వాటికి ఏం చేస్తారు మీరు? జీరోస్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఉన్న వాటికి ఏం చేస్తారు? నెక్స్ట్ 4 కి 1 పెట్టండి. సో 1 పెడితే మనకి ఇక్కడ ఏమొచ్చేసింది? 3-bit గ్రే కోడ్ వచ్చేసింది కదా, 3-bit గ్రే కోడ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్ ఎరేజ్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 3-bit కి రాసేసాము, ఇక్కడ 1 ఉండాలి. ఓకే, 3-bit కి రాసాం. ఇప్పుడు 4-bit రాయాలి. 4-bit రాయాలి అన్నప్పుడు జస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ ఇప్పుడు 3-bit రాసి ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తే మనకి ఏమవుతాయి? ఇవి రివర్స్ లో వస్తాయి కదా, అంటే ఇక్కడ ఏమొస్తుందో చూడండి, 1 0 0. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 1 0 1. నెక్స్ట్ 1 1 1. నెక్స్ట్ 0 1 0. నెక్స్ట్ 0 1 0 తర్వాత 1 1 తర్వాత 1 1 0. 1 1 0 తర్వాత 0 1 0. నెక్స్ట్ 0 1 1. నెక్స్ట్ 0 0 1. ఓకే, నెక్స్ట్ 0 0 0 0. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఉన్న కాంబినేషన్స్ అన్నిటికీ మీరు ముందు 0 ప్లేస్ చేయండి అండ్ నెక్స్ట్ ఉన్న కాంబినేషన్స్ అన్నిటికీ 1 ప్లేస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 0 ప్లేస్ చేస్తాం, ఇక్కడ ఉన్న వాటి అన్నిటికీ 1 ప్లేస్ చేస్తాము. వి విల్ గెట్ ద గ్రే కోడ్ సీక్వెన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 0 0 ఉంది, 0 0 1 ఉంది, 0 0 1 1, 0 0 1 0, 0 1 1 0. సో ఇలా మనకి 4-bit గ్రే కోడ్ సీక్వెన్స్ వస్తుంది. ఓకే, సో అలా మనం 4-bit గ్రే కోడ్ సీక్వెన్స్ రాస్తాము. రాసిన తర్వాత ఇప్పుడు ట్రూత్ టేబుల్ వచ్చేసింది కదా మనకి.
ట్రూత్ టేబుల్ వచ్చేసిన తర్వాత ఏం రాయాలి మనము? ఇవి అవుట్పుట్స్, ఇవి ఇన్పుట్స్. ఇప్పుడు మనం అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఏం రాయాలి? అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఎన్ని వస్తాయి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్? 4 అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో 4 అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఇన్పుట్ లో 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డ్రా 4 వేరియబుల్ కే మ్యాప్. యూ హ్యావ్ టు డ్రా 4 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, ఇక్కడ మనం చూడండి ఏ ఆర్డర్ లో తీసుకున్నాము ఇన్పుట్ వేరియబుల్స్ ని? B4, B3, B2, B1 అని తీసుకున్నాము. సో 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసాము. ఇప్పుడు వీటిని ఎలా డివైడ్ చేయాలి మనము? ఒక సైడ్ B4 సేమ్ ఆర్డర్ లో డివైడ్ చేయాలి. B4, B3. ఓకే, అండ్ నెక్స్ట్ B2, B1, B2, B1. ఓకే, ఇప్పుడు మనం దేనికి రాద్దాం ఎక్స్ప్రెషన్? G4 కి రాద్దామా? సో G4 ఎక్కడెక్కడ 1 అవుతుంది? సో G4 ఎక్కడ 1 అవుతుంది అంటే ఫస్ట్ మీరు ఇన్పుట్ లో ఏవైతే రాశారో వాటికి డెసిమల్ ఈక్వలెంట్స్ రాసేసేయండి. 0, 1, 2, 3 అలా డెసిమల్ ఈక్వలెంట్స్ రాసేసేయండి. రాస్తే ఇది ఎక్కడ 1 అవుతుందో చూడండి. 8 నుంచి 8, 9, 10, 11, 12, 13, 14, 15 అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆక్టేట్ చేస్తాము. గ్రూపింగ్ ఇక్కడ మనము ఆక్టేట్ చేస్తాము. ఇంక ఇవే మనకి ఇక్కడ వన్స్ వచ్చినాయి. ఓకే, సో చేసినప్పుడు ఇక్కడ చూడండి గ్రే కోడ్ సీక్వెన్స్ రాస్తే ఇక్కడ ఏముంటుంది మనకి? 1, 1, 1, 0 అనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 1 ఒకటే కామన్ ఉంది కాబట్టి G4 is equal to B4. హారిజాంటల్ గా ఈ రెండిట్లో 1 కామన్ ఉంది, వర్టికల్ గా వచ్చేసి ఏమీ కామన్ ఉండదు. సో వీ హ్యావ్ G4 is equal to B4. ఓకే, అండ్ నెక్స్ట్ G3 కి రాయాలి ఎక్స్ప్రెషన్. G3 కి ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే మళ్ళీ మీరు ఏం చేయాలి? 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయండి. 4 వేరియబుల్ కే మ్యాప్. ఇప్పుడు మనం దేనికి రాయాలి ఎక్స్ప్రెషన్? G3 కి రాయాలి. G3 ఎక్కడెక్కడ 1 అవుతుందో చూడండి. ఇక్కడ ఇచ్చారు కదా మిన్ టర్మ్స్. G3 ఎక్కడ 1 అవుతుంది? 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇక్కడ చూసినట్లయితే 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఈ ప్లేసెస్ లో మనకి 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనము? గ్రూపింగ్ చేయాలి. ఇక్కడ ఆక్టేట్ చేయడానికి ఉందా? లేదు. ఈ 4గిటిని గ్రూప్ చేస్తాము. నెక్స్ట్ ఈ 4గిటిని గ్రూప్ చేస్తాము. గ్రూప్ చేసినప్పుడు మనకి G3 కి ఎక్స్ప్రెషన్ వస్తుంది. B4 బార్ B3 ప్లస్ B3 B4 బార్ ఇలా వస్తుంది ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ XOR గేట్. ఓకే, అలానే G2 కి రాస్తాము ఎక్స్ప్రెషన్. ఎక్కడైతే 1 అయిందో అక్కడ 1 ప్లేస్ చేసి అలానే G1 కి రాస్తాము ఎక్స్ప్రెషన్. రాసిన తర్వాత మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో మీరు డైరెక్ట్ గా బేసిక్ గేట్స్ యూజ్ చేసి రాయొచ్చు, బట్ ఇక్కడ అన్ని XOR గేట్స్ ఉన్నాయి కాబట్టి సో సింపుల్ గా మీరు డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇన్పుట్ B4 ఇస్తున్నాము, అవుట్పుట్ G4. ఓకే, అండ్ నెక్స్ట్ G3 డ్రా చేస్తున్నాం. G3, సో G3 అంటే ఏంటి? B4 XOR B3, XOR B3, XOR B3. ఇక్కడ మనకి ఏమొస్తుంది? G3 వస్తుంది. ఓకే, సో B4 ఆల్రెడీ ఉంది, దాని నుంచి ఒక లైన్ తీసుకున్నాం, ఇక్కడ B3. ఓకే, అండ్ నెక్స్ట్ B3 XOR B2. సో అలా మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఏ కోడ్ కన్వర్టర్ ఇచ్చినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్. ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్ గా చదవండి. చదివిన తర్వాత ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి అనేది చూడండి. చూసిన తర్వాత ట్రూత్ టేబుల్ డ్రా చేయండి. ట్రూత్ టేబుల్ డ్రా చేసిన తర్వాత మనం ప్రతి అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి. బూలియన్ ఎక్స్ప్రెషన్. బూలియన్ ఎక్స్ప్రెషన్ వస్తేనే మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయగలము. ఓకే, సో బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా గెట్ చేస్తాము? సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ రావాలి కదా. సో సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే వీ హ్యావ్ టు డ్రా ద కే మ్యాప్. సో కే మ్యాప్ యూజ్ చేసి మనము సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్స్ గెట్ చేస్తాము. సో ఇక్కడ మనకి 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డ్రా 4 వేరియబుల్ కే మ్యాప్. యూ హ్యావ్ టు డ్రా 4 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, సో ఇలా ఒక కోడ్ కన్వర్టర్ ఉంటుంది. నెక్స్ట్ గ్రే కోడ్ టు బైనరీ కోడ్ కన్వర్టర్ కూడా మీరు డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి కే మ్యాప్స్ ఉన్నాయి ఆల్రెడీ. మనం G4, G3, G2, G1 కి చేసాము కే మ్యాప్. ఓకేనా, నెక్స్ట్ గ్రే కోడ్ టు బైనరీ కోడ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ట్రూత్ టేబుల్ ని రివర్స్ అయ్యండి. ఈ ట్రూత్ టేబుల్ రివర్స్. రివర్స్ అంటే ఏంటి? ఇటు పక్క గ్రే కోడ్ వస్తుంది, ఇటు పక్క బైనరీ కోడ్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు గ్రే కోడ్ ఇన్పుట్ అవుతుంది, బైనరీ కోడ్ అవుట్పుట్ అవుతుంది.
ఓకే, దాన్ని రివర్స్ డ్రా చేస్తాము. సో చూడండి మీరు ట్రూత్ టేబుల్. సో ఇది 4-bit గ్రే కోడ్ టు బైనరీ కోడ్, జస్ట్ రివర్స్ వేసాం మనము. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ B4 ఎక్కడెక్కడ 1 అవుతుందో చూడండి, అక్కడ 1s ప్లేస్ చేయండి, ఏ పొజిషన్స్ లో 1 అవుతుందో చూసి. ఓకే, అలానే B3 ఏ పొజిషన్స్ లో 1 అవుతుందో ప్లేస్ చేయండి. అలానే B2 ఏ పొజిషన్స్ లో 1 అవుతుందో చూడండి. B1 ఏ పొజిషన్ లో 1 అవుతుందో చూడండి. సో మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఇక్కడ లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. ఆ ఎక్స్ప్రెషన్ నుంచి మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. చూడండి ఇది లాజిక్ డయాగ్రామ్. ఓకే, సో జస్ట్ మనం ఆ టేబుల్ ని రివర్స్ చేస్తాం, అదొకటే డిఫరెన్స్. ఓకేనా. ఇంకో కోడ్ కన్వర్టర్ చూద్దాము. సో ఇంకో కోడ్ కన్వర్టర్ చూడండి, డిజైన్ ఆఫ్ BCD టు గ్రే కోడ్ కన్వర్టర్ ఆర్ BCD టు XS3 కోడ్ కన్వర్టర్. సో ఇది చూడండి, డిజైన్ ఆఫ్ BCD టు XS3 కోడ్ కన్వర్టర్. ఓకే, సో BCD అంటే ఏంటి? బైనరీ కోడెడ్ డెసిమల్. BCD అంటే ఏంటి? బైనరీ కోడెడ్ డెసిమల్. సో బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాలిడ్? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాలిడ్ అమ్మా? 0 to 9 మాత్రమే మనకి వ్యాలిడ్ కాంబినేషన్స్. BCD లో మనకి 0 to 9 మాత్రమే వ్యాలిడ్ కాంబినేషన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి? BCDని మనము XS3 కోడ్ గా కన్వర్ట్ చేయాలి. మనకి BCD అంటేనే 4-bit కోడ్ కదా. సో ఫస్ట్ ఆ 4-bit కోడ్ 0 to 9 రాసేసేయండి. 0 to 9 రాసేసాము. ఓకే, వాటికి ఈక్వలెంట్ XS3s రాసేసేయండి. ఓకే, 4-bit BCD కి ఈక్వలెంట్ XS3 ఆల్సో 4-bit. 0 కి 3, 1 కి 4, 2 కి 5 అండ్ నెక్స్ట్ 3 కి వచ్చేసరికి ఇక్కడ 4, సారీ 3 కి వచ్చేసరికి 6. సో ఇలా మనం BCD కి XS3 రాస్తాం. 9 కి XS3 కోడ్ వచ్చేసరికి 12. ఓకే, ఇప్పుడు మీరు BCD కోడ్ రాశారు, BCD నుంచి XS3 రాసేసాము. ఇప్పుడు మనం అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ డ్రా చేయాలి. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ డ్రా చేయాలి, ఎక్స్ప్రెషన్ నోట్ చేయాలి. అవుట్పుట్ లో ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం మనము? అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే K-మ్యాప్ తీసుకోవాలి, సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, సో 4 వేరియబుల్ K-మ్యాప్ తీసుకుందాం. అంతే కదా, 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 4 వేరియబుల్ K-మ్యాప్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇన్పుట్ లో అన్ని వ్యాలిడ్ కాంబినేషన్స్ ఉన్నాయా? అన్ని మనకి వ్యాలిడ్ కాంబినేషన్స్ ఉన్నాయా? లేవు. ఉన్నాయా మనకి ఇక్కడ అన్ని వ్యాలిడ్ కాంబినేషన్స్? లేవు కదా, ఓన్లీ 0 to 9 మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ 10, 11, 12, 13, 14, 15 అనేవి ఏంటి మనకి? ఇన్వాలిడ్ కాంబినేషన్స్. ఇన్వాలిడ్ కాంబినేషన్స్ ని మనం K-మ్యాప్ లో డోంట్ కేర్స్ గా రిప్రజెంట్ చేస్తాము. డోంట్ కేర్స్ గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు డెసిమల్ నెంబర్స్ వేసినట్లయితే ఇక్కడ యాక్చువల్ గా 9 వస్తుంది. 9, 10, 11, 12, 13, 14, 15. సో ఈ 10, 11, 12, 13, 14, 15 అనేవి ప్రతి ఎక్స్ప్రెషన్ లోనూ ఇన్వాలిడ్ అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ X4 రాసేటప్పుడు వీటిని డోంట్ కేర్స్ గా కన్సిడర్ చేసుకుంటాము. X3 రాసేటప్పుడు డోంట్ కేర్స్ గా, X2, X1 రాసేటప్పుడుగా కూడా. ఓకే, ఇప్పుడు X4 చూసినట్లయితే X4 ఎక్కడ 1 అవుతుంది? ఎక్కడి నుంచి 1 అవుతుందో చూడండి. 5, 6, 7, 8, 9. ఓకే, సో 5, 6, 7, 8, 9 అంటే ఇక్కడ చూడండి 5, 6, 7, 8. సారీ, ఇక్కడ 9 ఉంటుంది కదా, 9 కూడా 1 అన్నమాట, డోంట్ కేర్ కాదు. ఓకే, 9 కూడా 1. ఇప్పుడు 10, 11, 12, 13, 14, 15 మాత్రమే డోంట్ కేర్. 0 to 9 ఏమో వ్యాలిడ్, 10 to 15 ఏమో ఇన్వాలిడ్. సో మనకి 1s వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనము? గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేయాలి అంటే ఎడ్జసెన్సీస్ రాయాలి కదా. సో మీరు ఎడ్జసెన్సీస్ రాయండి. నేను ఇప్పుడు ఇక్కడ ఒక 1 సెలెక్ట్ చేసుకున్నాను, ఈ మిన్ టర్మ్ సెలెక్ట్ చేసుకున్నా. దీంతో మాక్సిమం ఎన్నిటిని చేయొచ్చు మనము? ఆక్టేట్ చేయొచ్చు, మాక్సిమం ఆక్టేట్ చేయొచ్చు. అలానే ఇక్కడ ఇంకా 3 1s మిగిలిపోయినాయి. ఇప్పుడు ఈ 1 తీసుకున్నాం. ఈ 1 తో మనం ఏం చేయగలము? క్వాడ్ మాత్రమే చేయగలము. ఇంకా పాసిబిలిటీ ఉందా ఆక్టేట్ చేయడానికి? లేదు. ఇక్కడ ఒక 1 మిగిలిపోయింది. ఈ 1 తో మనం ఏం చేయగలము? క్వాడ్ మాత్రమే చేయగలం. అంటే 3 టర్మ్స్ వస్తాయి. ఏమొస్తాయి ఇక్కడ మనకి? 3 టర్మ్స్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 1110 కదా రాసేది. 11 అంటే స్టార్టింగ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, B4 వస్తుంది. ఏమొస్తుంది, B4. నెక్స్ట్ టర్మ్ కి ప్లస్, నెక్స్ట్ టర్మ్ కి ప్లస్. ఇప్పుడు చూడండి ఇదేంటి మనకి ఇక్కడ 01, ఇదేంటి ఇక్కడ మనకి 00, అండ్ నెక్స్ట్ ఇక్కడ 00, 01, 01, నెక్స్ట్ 11, 1110. ఇప్పుడు హారిజాంటల్ గా ఈ క్వాడ్ లో చూద్దాము. హారిజాంటల్ గా 1 కామన్ ఉంది, అంటే ఇక్కడ మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ ఏదైతే ఆర్డర్ లో ఉందో అదే ఆర్డర్ లో డివైడ్ చేయాలి. ఏ ఆర్డర్ లో ఉంది, B4 B3 అండ్ నెక్స్ట్ B2 B1, B2 B1 అదే ఆర్డర్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు కామన్ ఏముందో చూడండి, ఇక్కడ B3 కామన్ ఉంది, ఇక్కడ B1 కామన్ ఉంది. సో వీ కెన్ రైట్ B3 B1, B3 B1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకో క్వాడ్ ఉంది కదా, ఆ క్వాడ్ చూడండి. సో ఇది క్వాడ్, నెక్స్ట్ క్వాడ్. ఇక్కడ B3 కామన్, ఇక్కడ వచ్చేసరికి B2 కామన్. సో వీ కెన్ రైట్ B3 B2, B3 B2. ఓకే, సో BCD టు XS3 కోడ్ కన్వర్టర్ అంటే BCD అంటే 0 to 9 మాత్రమే. 10 to 15 అనేవి ఇన్వాలిడ్ కాంబినేషన్స్. ఆ ఇన్వాలిడ్ కాంబినేషన్స్ ని K మ్యాప్ లో డోంట్ కేర్స్ గా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో అందుకే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం క్లియర్ గా చదవాలి, అన్ని కళ్ళు మూసుకొని చేసేయకూడదు. సో ఇక్కడ 0 to 9 వస్తాయి, మీరు 10, 11, 12, 13, 15 అవి రాయకూడదు. ఎందుకు, 10 ని మనం BCD లో రాయాలి అంటే 8 బిట్స్ కావాలి, 11 ని BCD లో రాయాలి అంటే 8 బిట్స్ కావాలి. ఓకే, సో అలా మనము ఈ BCD టు XS3 కోడ్ కన్వర్టర్ చూడండి. X3 రాసేటప్పుడు కూడా ఈ 10 to 15 ఇన్వాలిడ్, డోంట్ కేర్స్ అన్నమాట. అలానే X2 రాసేటప్పుడు, అలానే X1 రాసినప్పుడు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీని నుంచి మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఓకే, సో లాజిక్ డయాగ్రామ్ అంటే బేసిక్ గేట్స్ యూజ్ చేసి అయినా డ్రా చేయొచ్చు, ఏమైనా స్పెషల్ గేట్స్ ఉంటే అవి యూజ్ చేసి అయినా మీరు డ్రా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ BCD టు గ్రే కోడ్ కన్వర్టర్ అన్నారు. ఇంతకు ముందు మనం BCD టు XS3 చేసాం కదా. ఓకే, సో ఇది కూడా కొంచెం సిమిలర్ ప్రొసీజర్. సో సిమిలర్ ప్రొసీజర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. BCD అంటే ఏంటి, మనకి 0 to 9 కదా BCD అంటే. ఓకే, సో 0 to 9 రాసాము. గ్రే కోడ్ అంటే ఏం రాయాలి, గ్రే కోడ్ అంటే ఏం రాయాలి, ఆ 0 to 9 కి గ్రే కోడ్ సీక్వెన్స్ రాయాలి. సో ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం కదా, గ్రే కోడ్ 4-bit గ్రే కోడ్ ఎలా రాస్తాము, సేమ్ యాస్ట్రీస్ ప్రొసీజర్, అదే ఆర్డర్ లో రాయాలి. 001 తర్వాత 0011, నెక్స్ట్ 0010, ఇలా మనం 0 to 9 కి ఇక్కడ గ్రే కోడ్ సీక్వెన్స్ రాస్తాము. రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, K మ్యాప్ తీసుకోవాలి. ఏం చేయాలి, K మ్యాప్. సో ఇక్కడ చూడండి K మ్యాప్ ఒకసారి, K మ్యాప్. ఇప్పుడు K మ్యాప్ లో 0 to 9 తీసుకుంటాము, 10 to 15 ఏం తీసుకుంటాము, ఇన్వాలిడ్ కాంబినేషన్స్. 10 to 15 ఏం తీసుకుంటాం, ఇన్వాలిడ్ కాంబినేషన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ G4 అనేది ఎక్కడ 1 అవుతుంది, G3 అనేది ఎక్కడ 1 అవుతుంది, ఇక్కడ 8 దగ్గర 1 అవుతుంది, 9 దగ్గర 1 అవుతుంది. సో 8 దగ్గర 9 దగ్గర 1 పెట్టండి. 10 to 15 ఏమో డోంట్ కేర్స్ ప్లేస్ చేయండి. 10 to 15 వచ్చేసరికి డోంట్ కేర్స్ ప్లేస్ చేయండి. ఓకే, సో అన్నిట్లోనూ 10 to 15 డోంట్ కేర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి G2 ఎక్కడ 1 అవుతుందో చూడండి, ఇక్కడ 4, 5, 6, 7, 8, 9, 4, 5, 6, 7, 8, 9. సో 4, 5, 6, 7, 8, 9 రెండు ఆక్టేట్లు వస్తాయి అన్నమాట. ఓకే, సో అలా మనం ఇక్కడ ఏం చేస్తాము, K మ్యాప్ నుంచి ఎక్స్ప్రెషన్స్ రాసాము, ఆ ఎక్స్ప్రెషన్స్ నుంచి మనం ఇక్కడ ఏం చేస్తాము, లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. ఓకే, సో లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకి ఇలానే అడగాలని లేదు, సో మనకి ఎలా అయినా అడగొచ్చు ప్రాబ్లమ్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా అడిగారు అనేది. చాలా సింపుల్ అమ్మా, మీకు ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైతే. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, డిజైన్ ఆఫ్ ఏ SOP సర్క్యూట్ టు డిటెక్ట్ ద డెసిమల్ నంబర్స్ 5 through 12, 5 through 12 in a 4-bit gray code.
ఇన్ ఏ 4-bit గ్రే కోడ్. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇక్కడ 4-bit గ్రే కోడ్ రాసేసేయండి. రాసిన తర్వాత ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఇస్తాం కదా, అవి రాయండి. వీటిలో ఏమంటున్నారు 5 నుంచి 12 వరకు ఏమంటున్నాడు డిటెక్ట్ చేయాలి అంటున్నాడు. అంటే మనం 5 to 12 డిటెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ 5 నుంచి 12 వరకు ఏం చేస్తాం, వాటిని మనము వన్స్ పెడతాము, రిమైనింగ్ అన్ని జీరోస్ అన్నమాట. ఇక్కడ కూడా కే మ్యాప్ లో 5 నుంచి 12 వరకు వన్స్ కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ చూడండి 5, 6, 7, 8, 9, 10, 11, 12 అలా వన్స్ కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో ఇది దీంట్లో మిస్టేక్ ఉంది. సో మీరు అది 5 to 12 వన్స్ పెట్టండి. 5 to 12 వన్స్ పెట్టి దానికి ఇక్కడ మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో డిజైన్ ఆఫ్ ఏ SOP circuit to detect the decimal numbers 5 through 12 in a 4-bit gray code. Okay. So next alane design of a combinational circuit to produce the 2's complement of a 4-bit binary number. అంటే ఇక్కడ చూడండి 4-bit బైనరీ అన్నాడు కాబట్టి 4 బిట్స్ తీసుకున్నాము, వాటికి బైనరీ రాస్తాం. ఇప్పుడు వీటికి 2's కాంప్లిమెంట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏముంది 4 జీరోస్ ఉన్నాయి, దీనికి 1's కాంప్లిమెంట్ చేయండి, ఇలా వస్తుంది. 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేయండి, you will get the 2's complement result. In 2's complement result we neglect the carry, so what remaining answer ఏంటి, all zeros. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకోండి 0101. ఫస్ట్ దీనికి 1's కాంప్లిమెంట్ చేయండి, ఏమవుతుంది 1010. 1's కాంప్లిమెంట్ చేసి 1 యాడ్ చేయండి 1011. అంటే ఇక్కడ చూడండి 0101 కి ఎంత వచ్చింది 2's కాంప్లిమెంట్ చేస్తే 1011. అలా ప్రతి బైనరీ నెంబర్ కి మీరు ఏం చేయాలి 2's కాంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు డిజైన్ ఆఫ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ to produce the 2's complement of a 4-bit binary number. మనం ఒక కాంబినేషనల్ సర్క్యూట్ ని డిజైన్ చేయాలి. అది ఏం ప్రొడ్యూస్ చేయాలి, మనం ఇచ్చిన బైనరీ నెంబర్ యొక్క 2's కాంప్లిమెంట్ ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే 4-bit బైనరీ అనేదేమో ఇన్పుట్, 2's కాంప్లిమెంట్ ఆఫ్ దట్ బైనరీ నెంబర్ అనేది అవుట్పుట్ మనకి. ఓకే, సో చేసిన తర్వాత ఇక్కడ 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద 4 వేరియబుల్ కే మ్యాప్. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి. అవుట్పుట్ ఎక్కడెక్కడ 1 అవుతుంది చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో 1 2 3 4 5 6 7 8 వాటి దగ్గర 1 అవుతుంది. సో వాటి దగ్గర 1's ప్లేస్ చేసి మనం ఏం చేయాలి, మ్యాపింగ్ చేయాలి. ఓకే, మ్యాపింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో చూడండి 1 2 3 4 5 6 7 8. సో ఇవన్నీ వేరే సర్క్యూట్స్ వచ్చేసినాయి అమ్మా. సో ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈకి ఎక్స్ప్రెషన్ రాస్తున్నాము. ఓకే, సో ఈకి ఎక్స్ప్రెషన్ అంటే ఫస్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయండి. సో ఇది 4 వేరియబుల్ కే మ్యాప్. సో ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ లో మనం చేయాల్సింది ఏంటి, 1 2 3 4 5 6 7 8 కదా. సో 1 2 3 4 5 6 7 8 అంతే కదా. ఆ ప్లేసెస్ లోనే మనకు 1 అవుతుంది, 8 దగ్గర కూడా 1. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము గ్రూపింగ్ చేయాలి. సో గ్రూపింగ్ చేసేటప్పుడు మనకి ఎడ్జసెన్సీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎడ్జసెన్సీ మీద డిపెండ్ అయ్యి గ్రూప్ చేస్తాము. ఇక్కడ సింగిల్ 1 మిగిలిపోయింది, దీన్ని దేంతోనూ మనం గ్రూప్ చేయడానికి వీలు లేదు. సో దీన్ని యాస్టీస్ గా రాసేస్తాము. నెక్స్ట్ ఈ 1 కన్సిడర్ చేసుకున్నాం. ఈ 1 కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం ఇలా ఏం చేయొచ్చు, క్వాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఉంది, దీన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ క్వాడ్ చేయొచ్చు, మనము ఇక్కడ క్వాడ్ చేయొచ్చు. టోటల్ గా ఎన్ని వచ్చినాయి మనకి 1 2 3 4 టర్మ్స్ వస్తాయి. సో అలా మనం ఇక్కడ ఈకి ఎక్స్ప్రెషన్ రాసాము. ఓకే, అలానే నెక్స్ట్ మనం దేనికి రాయాలి, ఎక్స్ప్రెషన్ ఎఫ్ కి రాయాలి. ఎఫ్ ఎక్కడెక్కడ 1 అవుతుందో ఆ 1's ని మీరు కన్సిడర్ చేసుకోండి. అలానే జీ ఎక్కడ 1 అవుతుందో ఆ 1's కన్సిడర్ చేసుకోండి. హెచ్ ఎక్కడైతే 1 అవుతుందో ఆ 1's కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ చేసుకొని ఎక్స్ప్రెషన్స్ రాసి ఆ తర్వాత మనం ఏం చేస్తాము, లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. ఓకే, యాక్చువల్ గా ఇది 7 సెగ్మెంట్ డీకోడర్, దాని డయాగ్రామ్ వచ్చిందమ్మా ఇక్కడికి. ఓకేనా,
సో ఇలా మనం కోడ్ కన్వర్టర్స్ ని డిజైన్ చేస్తాం. కోడ్ కన్వర్టర్స్ డిజైనింగ్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్ గా చదవాలి. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి మనం ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి. ఆ తర్వాత ట్రూత్ టేబుల్ నుంచి మనం ఏం చేయాలి, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ రాయాలి. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ బై యూజింగ్ K-map. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చెప్తాను, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తాను. సో దాన్ని బట్టి మనము ఎలా డ్రా చేయొచ్చు, ఒక కాంబినేషనల్ సర్క్యూట్ అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, డిజైన్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ that accepts 3-bit binary as input. 3-bit binary as input. ఓకే, ఒక కాంబినేషన్ సర్క్యూట్ ని డిజైన్ చేయమంటున్నారు. ఆ సర్క్యూట్ 3-bit బైనరీని ఇన్పుట్ గా యాక్సెప్ట్ చేయాలి అండ్ ప్రొడ్యూసెస్ అండ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద ఇన్పుట్. అది అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయాలి. అవుట్పుట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, స్క్వేర్ ఆఫ్ ద ఇన్పుట్, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ కి స్క్వేర్ ని ప్రొడ్యూస్ చేయాలి. అవుట్పుట్ అనేది ఏంటి, స్క్వేర్ ఆఫ్ ద ఇన్పుట్, స్క్వేర్ ఆఫ్ ద ఇన్పుట్. ఓకే, సో అలాంటి కాంబినేషన్ సర్క్యూట్ ని మనం డిజైన్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, 3-bit బైనరీ ఇన్పుట్ అన్నారు కాబట్టి, సో 3-bit బైనరీ అంటున్నాం కదా మనము. ఓకే, సో 3-bit బైనరీ అంటున్నాం కాబట్టి మనం ఎలా తీసుకోవచ్చు, A3, A2, A1 మీ ఇష్టం, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు డెసిగ్నేషన్స్. ఓకే, 3-bit బైనరీ ఇన్పుట్ అంటున్నాడు. ఓకే, అవుట్పుట్ ఏంటి, స్క్వేర్ ఆఫ్ ద ఇన్పుట్. మరి మనం స్క్వేర్ చేస్తే ఎన్ని బిట్స్ వస్తాయి అనేది మనకి తెలుసా, తెలీదు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎన్ని అవుట్పుట్ బిట్స్ వస్తాయి అనేది. ఇప్పుడు 3-bit బైనరీ రాయండి. స్టార్టింగ్ ఏంటి, 0, నెక్స్ట్ ఏంటి ఇక్కడ 1, నెక్స్ట్ ఏంటి ఇక్కడ 001 అంటే 010, నెక్స్ట్ ఏంటి 011, నెక్స్ట్ వచ్చేసరికి 100, నెక్స్ట్ 101 అంటే 5 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి 110, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి 111. ఓకే, ఇది 3-bit బైనరీ అనేది ఇన్పుట్. ఇక్కడ మాక్సిమం నెంబర్ ఎంత, 7. మాక్సిమం నెంబర్ ఎంత, 7. 7 కి హోల్ స్క్వేర్ చేయండి. 7 కి హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి, 49. 49 ని రాయాలి అంటే ఎన్ని బిట్స్ కావాలి, 49 ని రాయాలి అంటే. సో నాకు కూడా తెలియదు, జస్ట్ నేను ఒక ఎజంప్షన్ చేస్తున్నాను. 5-bit తీసుకున్నాను. 5-bit తీసుకుంటే 2^5 కాంబినేషన్స్ వస్తాయి. 2^5 అంటే ఏంటి, 32. 32 అంటే 0 to 31 రాయగలము. దాంట్లో 49 ఉందా మనకి, లేదు. నెక్స్ట్ 6-bit తీసుకుందాము. 6-bit తీసుకుంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి మనకి, 2^6. 2^6 అంటే ఏంటి, 64. 64 అంటే 0 to 63. 0 to 63 లో 69 ఉంది కదా మనకి, 49 ఉంది కదా మనకి, 49 ఉంది. కాబట్టి మనము 49 ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎన్ని బిట్స్ కావాలి, 6 బిట్స్ కావాలి. 6 బిట్స్ అంటే వీ హ్యావ్ 6 అవుట్పుట్ వేరియబుల్స్. 6 అవుట్పుట్ వేరియబుల్స్. ఆ 6 అవుట్పుట్స్ ఇక్కడ రాస్తున్నాను నేను. అవుట్పుట్ కాబట్టి O అని తీసుకున్నాను, జస్ట్ రిప్రజెంటేషన్. అవుట్పుట్ వేరియబుల్స్, అవుట్పుట్ 0, అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, అవుట్పుట్ 3, అవుట్పుట్ 4, అవుట్పుట్ 5. టోటల్ గా చూడండి ఇవి 6 ఉన్నాయా, 0 to 5 6 కదా. ఎస్, ఇప్పుడు 0 కి హోల్ స్క్వేర్ చేసినా నాకు 0నే వస్తుంది. ఆ 0ని ఇక్కడ మనం 6 బిట్స్ లో రాయాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 1 కి హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి, 1 వస్తుంది కదా. సో 1ని మనం 6 బిట్ లో రాయాలి అంటే ఎలా రాస్తాము, ఇలానే రాస్తాము. నెక్స్ట్ 2 కి హోల్ స్క్వేర్ చేయండి. 2 కి హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. 4 అంటే వీ కెన్ రైట్ 100. రిమైనింగ్ ఆల్ బిట్స్ అనేవి 0 అనమాట, ఎంఎస్బి పొజిషన్ లో. ఇది ఎంఎస్బి, ఇది ఎల్ఎస్బి. నెక్స్ట్ 3 కి హోల్ స్క్వేర్ చేయండి. 3 కి హోల్ స్క్వేర్ చేస్తే 9 అంటే మనం ఏం రాయొచ్చు, 1001 ఇస్ ద 9. ఓకే, నెక్స్ట్ 4 కి హోల్ స్క్వేర్ చేయండి. 4 కి హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 16 వస్తుంది. ఓకే, సో అంటే ఇది చూడండి, 2^0, 2^1, 2^2, 2^3, 2^4. 2^4 అంటే ఏంటి, 16. సో ఇది 16. నెక్స్ట్ 5 కి హోల్ స్క్వేర్ చేయండి. 25.
25 అంటే ఎలా రాయొచ్చు ఇక్కడ చూడండి 16 ప్లస్ 8 24 అవుతుంది 24 ప్లస్ 1 వచ్చేసరికి 25 నెక్స్ట్ 6 కి హోల్ స్క్వేర్ చేయండి 36 ఇదేమో 32 అంటే ఇక్కడ 1 పెట్టాలి 32 ప్లస్ 4 36 అన్నమాట నెక్స్ట్ 49 అంటే ఇక్కడ చూడండి 32 ప్లస్ 16 48 అండ్ ప్లస్ 1 చేయాలి కాబట్టి 1 అంటే ఇక్కడ ఉంటుంది అనమాట 49 మీరు కావాలి అంటే కన్వర్ట్ చేసుకోండి ఇప్పుడు 49 ని బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే మీరు దేంతో డివైడ్ చేయాలి 2 తోటి డివైడ్ చేయాలి సో మీరు 2 తోటి డివైడ్ చేసినా ఇదే వస్తుంది 111001 ఓకే నేను సింపుల్ గా ఏం చేశాను ఇక్కడ 6 బిట్ బైనరీ కదా 49 ని రిప్రజెంట్ చేయాలి అంటే 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4 2 పవర్ 5 మనం 8421 కోడ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ 32 16 8 4 2 1 అలా తీసుకొని వాటి యొక్క పొజిషనల్స్ ని యాడ్ చేసి ఇక్కడ వాల్యూస్ రాసేసాం ఓకే ఇప్పుడు మనం అవుట్పుట్స్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి సో ఇక్కడ అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ నేను డైరెక్ట్ గా రాస్తున్నాను చూడండి అవుట్పుట్ 5 కి ఎక్స్ప్రెషన్ రాయాలి ఇక్కడ 2 1s వచ్చినాయి ఇక్కడ కామన్ గా ఉంది ఏంటి 6 7 లో ఫస్ట్ 2 1s కామన్ గా ఉన్నాయి కాబట్టి వీ కెన్ రైట్ A3 A2 అంటే సింపుల్ గా రాస్తున్నాను అన్నమాట ఓకే A3 A2 మీరు 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకొని రాయండి మీకు ఈజీగా ఉంటుంది మీకు కే మ్యాప్ ఆల్రెడీ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ O4 ఎక్కడ 1 అవుతుంది ఇక్కడ చూడండి 4 5 7 దగ్గర 1 అవుతుంది 4 5 7 సో 4 5 7 అంటే ఇప్పుడు 3 వేరియబుల్ కే మ్యాప్ నేను డ్రా చేస్తున్నాను ఇది 3 వేరియబుల్ కే మ్యాప్ సో 3 వేరియబుల్ కే మ్యాప్ లో ఇక్కడ చూడండి 0 1 2 3 4 5 7 అంతే కదా 4 5 7 అంటే ఈ రెండింటిని గ్రూప్ చేస్తాము ఈ రెండింటిని గ్రూప్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి 4 5 ని 5 7 ని గ్రూప్ చేస్తాం 4 5 ని గ్రూప్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ A3 A2 బార్ వచ్చింది A3 A2 బార్ సో వీ కెన్ రైట్ A3 A2 బార్ ఓకే అండ్ నెక్స్ట్ 5 7 ని గ్రూప్ చేద్దాం 5 7 ని గ్రూప్ చేస్తే A3 A1 వచ్చింది A3 A1 సో ఇదే మనకు వచ్చిన సింప్లిఫై అయిన ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ అవుట్పుట్ 3 కి ఎక్స్ప్రెషన్ రాయాలి అవుట్పుట్ 3 ఎక్కడెక్కడ 1 అవుతుందో చూడండి ఇక్కడ ఒక చోట 1 అయింది ఇక్కడ ఒక చోట 1 అయింది 0 1 2 3 అంటే 0 0 1 1 1 0 1 వీటిల్లో కామన్ గా ఉన్నదేంటి 0 1 1 101 లో కామన్ గా ఉన్నదేంటి A1 ఓకే అండ్ నెక్స్ట్ O2 కి ఎక్స్ప్రెషన్ రాయాలి O2 ఎక్కడ 1 అవుతుంది 2 దగ్గర 6 దగ్గర 1 అవుతుంది ఇది 2 ఇది 6 ఏమైనా కామన్ ఉన్నాయా సారీ ఇది కదా 2 మనకి సారీ ఇది 2 ఇది 6 ఏం కామన్ ఉంది మధ్యలో ఈ 1 0 కామన్ ఉంది 2 6 అంటే 1 0 కామన్ ఉంది అంటే A2 A1 బార్ A2 A1 బార్ ఓకే A2 A1 బార్ అండ్ నెక్స్ట్ అవుట్పుట్ 1 కి ఎక్స్ప్రెషన్ రాయాలి అవుట్పుట్ 1 అసలు ఎక్కడైనా 1 అయిందా అవలేదు కదా సో జీరోనే ఎక్కడ 1 అవ్వలేదు కదా మనకి జీరోనే ఇప్పుడు అవుట్పుట్ 0 కి ఎక్స్ప్రెషన్ రాయాలి అవుట్పుట్ 0 ఎక్కడెక్కడ 1 అవుతుంది చూడండి 1 3 5 7 ఇప్పుడు మీరు 3 వేరియబుల్ కే మ్యాప్ గనక తీసుకున్నట్లయితే సో ఇది 3 వేరియబుల్ కే మ్యాప్ ఓకే సో 0 1 2 3 అంటే 1 3 4 5 6 7 1 3 5 7 అంటే మనం ఇక్కడ క్వాడ్ చేయొచ్చు ఇక్కడ క్వాడ్ చేయొచ్చు క్వాడ్ చేస్తే ఇదేంటి 0 0 ఇదేంటి 0 1 ఇదేంటి 1 1 ఇదేంటి 1 0 అండ్ వీటిని డివైడ్ చేయాలి కదా A3 A2 A1 గా డివైడ్ చేస్తాము డివైడ్ చేస్తే ఇక్కడ A1 కామన్ కాబట్టి యూ హ్యావ్ టు రైట్ A1 హియర్ యూ హ్యావ్ టు రైట్ A1 హియర్ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎక్కడో మిస్టేక్ చేసాము O3 ఎక్కడ 1 అవుతుంది 0 1 2 3 దగ్గర 1 అవుతుంది అండ్ 5 దగ్గర 1 అవుతుంది సారీ 3 దగ్గర 1 అవుతుంది అండ్ 5 దగ్గర 1 అవుతుంది 3 అంటే ఏంటి 0 1 1 5 అంటే ఏంటి 1 0 1 ఓకే అంటే యాక్చువల్ గా ఎక్కడ ఉంటుంది 0 1 2 3 4 5 6 7 సో కే మ్యాప్ తీసుకుందాము మనం ఇక్కడ మిస్టేక్ చేసామమ్మా 0 1 2 3 ఇది 3 ఓకే సో 0 1 2 3
5 దగ్గర 1 అవుతుంది. 5 అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి గ్రూపింగ్ రాదు యాక్చువల్గా, ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్సే రాస్తాం. ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి, సారీ 2 టర్మ్స్ వస్తాయి, 3 వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మనము అవుట్పుట్కి ఎక్స్ప్రెషన్ రాసి ఆ తర్వాత మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో మీరు క్లియర్గా కే మ్యాప్ తీసుకొని డ్రా చేయండి, ప్రతి స్టెప్ క్లియర్గా ఉండాలి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఇక్కడ డిజైన్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ దట్ యాక్సెప్ట్స్ 3-bit బైనరీ యాజ్ ఇన్పుట్. ఒక కాంబినేషనల్ సర్క్యూట్ ని డిజైన్ చేయమంటున్నారు. అదేంటి, 3-bit బైనరీని ఇన్పుట్ గా యాక్సెప్ట్ చేయాలి. అవుట్పుట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ ద ఇన్పుట్ అనమాట. అవుట్పుట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ ద ఇన్పుట్. సో స్క్వేర్ చేయాలని అర్థము. ఓకే, సో ఇది ఇలా మనము కోడ్ కన్వర్టర్స్ ని డిజైన్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇలానే ఉండాలని లేదు, ఎలా అయినా ఇవ్వచ్చు మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది. దాని మీద డిపెండ్ అయ్యి మనం ట్రూత్ టేబుల్, నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్స్, ఆ తర్వాత ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ మనకి సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్స్ ని రాయాలి బై యూజింగ్ కే మ్యాప్. ఆ తర్వాత అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాము, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాము. ఓకే, సో దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నేను ఈరోజు మీకు మెటీరియల్ సెండ్ చేస్తానమ్మా. సో మీరు ఆ మెటీరియల్ ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఓకే, దాంట్లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటున్నాయి, మీరు గుడ్డిగా ఫాలో అవ్వద్దు. సో మనం ఏవైతే ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నామో సో ఆ బేసిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం ఆల్రెడీ కోడ్ BCD టు XS3 ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా, బైనరీ టు గ్రే, గ్రే టు బైనరీ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం కోడ్ కన్వర్టర్స్ మీద. సో ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ కోడ్ కన్వర్టర్స్?